ఏం ప్లా రాదా దాదా ఏందేమో తేడతేడగా అవుతున్నావు బొట్టు గిడు జోరుదారు పెట్టావు మళ్ళీ ఏం చేద్దామని అలా ఈసారి కూడా సర్పంచ్ చేద్దాం అనుకుంటా మళ్ళనా ఇక అయ్యి ఇప్పటిదాకా వీకి ఎలగబెట్టింది కానీ ఇక మళ్ళీ అవుతావు దాదా అట్లా ఒకటేసారి మరి ఏం దాదా ఇంటి ముందు పాలు కూడా పెడితే గేట్ కట్టుకుంటే ఎట్లా దాదా అవుతారేనా అది ఇంటి ముందు పాలు కూడా పెడితే గేట్ కట్టుకుంటే ఎట్లా దాదా అవుతారేనా అదే నువ్వు మొన్న అయ్యి చుట్టుముట్టు గేట్ పెట్టుకున్నావు ఇంటి చుట్టుముట్టు పెడితేగా ఒక కారు కొంటి ఇక ఈసారి మళ్ళీ గెలిచినాం అనుకో మనం ఇక ప్రజలకే సేవ చేస్తా దాదా ఈసారి మాకు నమ్మకం లేదురా నీకు అసలు ఈ చేతిలో పోస్తారా అని ఈసారి మన పోసిందే మా ఎక్కువ మళ్ళీ ఈసారి పోస్తారా ఓడన్నా ఇట పట్టినా మిమ్మలా చక్కగా ఎమ్మెల్యే గల్లా పట్టి ఇట పట్టి గుంజి ఊళ్ళో రోడ్ వేపించాం ముఖం కాదు నీకు వేపించిన అట్లా ఎమ్మెల్యే సార్ కాడికి పోయి గల్ల పడతా ఓట్లో ఓలేసారు పిల్లగా నీకు నువ్వు ఎట్లా వేసారుగా ప్రజలు నీకు వేసారు నువ్వు సర్పంచ్ అయినావు మళ్ళీ నువ్వు ఇవన్నీ ఓట్లో వాళ్ళకి వేపించినావు మన ఎమ్మెల్యే గారికి వేపించినావుగా నువ్వు సర్పంచ్ అయినావు ఆయన ఎమ్మెల్యే అయినావు మరి ఈ ప్రజలకు ఈ ఊళ్ళోనే రోడ్ వేపిస్తేందుకు అవు సారు ఎమ్మెల్యే సారు ఇల్లు వేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు ఇల్లు వేస్తేనే నీ సర్పంచ్ అయినా నువ్వేం మాట తప్పుతున్నావు రోడ్ వేయాలి ఈ ఊళ్ళో రోడ్ వేయాలి ఈ ఊళ్ళో బడి ఉండాలి ఈ ఊళ్ళో దవాఖాన అన్నవా ఎమ్మెల్యే సార్ కాడ ఇక్కడ చేతులు కట్టుకోండి సార్ అనే మాట్లాడదే మా ఎక్కువ తాత నువ్వు అసలు గల్ల పట్టుకో అంటే అయితా తాత నువ్వు అన్నట్టు మరి పోలీస్ స్టేషన్ ఊళ్ళో అయితే ఇట్లా ఉంటది దారికారు లెక్కనే ఉంటది మరి ఊళ్ళో ఎమ్మెల్యే సార్ కాడ అయితే ఇట్లా ఉంటది తాత జర నీ పంతానం అది అగో జనం కూడా ఈసారి ఏం పోయానంటారు ఏం పోయారు ఎందుకో చెప్పనా మీ బతుకంతా మన అందరినీ కాదు మళ్ళా కొంతమంది సర్పంచులు ఆన్నో ఎన్నో అప్పు తెచ్చి షెల్క అమ్ముకుర్రు ఆన్నో ఇంత భూమి అమ్ముకొని ఊళ్ళో చిన్న చిన్న కార్యక్రమాలను చేసారు కొన్ని ఊర్లల్లో కొన్ని గ్రామ పంచాయతీలు కట్టించుకోరు అటు ఇటు చేసారు కానీ నీ ఆట పోంచోడు కొంత చెప్తున్నా అట్లా నీ ఆట మీకు నిజంగా ఇంటి ముందర రోడ్ వేయించుకోరు అట్లా ఇంటి ముందర నేను ఏడగంటలేను ఈ ఊళ్ళో ఇంటి ముందర రోడ్ వేయించుకోలేను నువ్వు మళ్ళా సర్పంచ్ అవుతావు నువ్వు నీవు అయిదామని ఎన్ని వేసాలు వేసినా ఒవ్వడు పోయాడు ఈసారి టక్కా తెలిసిపోయింది ప్రజలకు నువ్వు మళ్ళా అయిదామని టీక్ టాక్ ముందర బొర్ర గిట్ట పెంచినావు మంచిగానే ముందర బొర్ర చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు ఇంటి ముందర కారు దీనికి ఏం తక్కువ లేదు మన అయ్యి మరి ఇప్పుడు మళ్ళా అయిదామని ఈసారి అయితే ప్రజలకే సేవ చేస్తా వేస్తే ఇన్ని 2-3 రాళ్ళు ఎక్కేస్తా అదే నీ ఇటువంటి లంగని నమ్మతాటి లేదు ఇప్పుడు ప్రజలు వాళ్ళు కూడా మేల్కుర్రు అర్థమైపోయింది ప్లా ఎందుకట్లా అయితే గీత అంటే ప్రజలను పట్టించుకొని సేవ చేస్తాడు వస్తే మంచిది మిమ్మల్ని నమ్మరు ప్లా ఇక నువ్వేమన్నాను కానీ ఇక నువ్వు ఇది బంద్ చేసుకుని ఏమైనా పని చూసుకో గానీ బంద్ చేసుకుని ఏమైనా పని చూసుకుంటే లెక్క నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే ఉన్న సున్నా ఇది పక్కా నేను చెప్తున్నా